నేరాలు చేసిన వారిని పరామర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ జగన్పై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. మాజీ మంత్రి అప్పలరాజు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడని, అతన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. లంచ్ సమయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారని పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. క్రిమినల్స్ ను పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారని, గతంలో తెనాలిలో బెట్టింగ్ గ్యాంగ్స్ ను పరామర్శించారంటూ సీఎం గుర్తు చేసుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య మృతి చెందితే కనీసం పట్టించుకోని చరిత్ర జగన్ది అంటూ విమర్శించారు. వివేకానందరెడ్డిని గొడ్డలితో హతమార్చి గుండెపోటు అని చెప్పిన ఘనత వాళ్లదని చంద్రబాబు వివరించారు. వ్యవస్థలను నిర్మిద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని, కానీ గొడ్డలి పార్టీ మాత్రం వ్యవస్థలను నాశనం చేయడమే లక్ష్యంగా ఉందని సీఎం మండిపడ్డారు. వైసీపీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బైక్ యాక్సిడెంట్ లో గొర్రెల కాపరిని చంపి కుమారుణ్ణి కాకుండా వేరే వ్యక్తిని పెట్టి జైలు పాలైన సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్తూ జగన్ ఏం సందేశం ఇస్తారని సీఎం ప్రశ్నించారు. సీసీటీవీలు ఉండటం వల్లే అప్పలరాజు, ఆయన కుమారుడు దొరికిపోయారన్నారు. సీదిరి అప్పలరాజు తప్పు చేశాడని స్పష్టంగా తెలిసిపోయిందని మంత్రులు సీఎం చంద్రబాబుకు వివరించారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే హత్యగా చిత్రీకరించి రాజకీయ బురద చల్లాలని చూశారన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారు తాము నేరం చేసి ఎదుటి వాళ్లపై రుద్దాలని చూస్తారని, అటువంటి వాళ్లంతా గొడ్డలి పార్టీలో ఉన్నారంటూ విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేసి వారికి అన్ని విషయాలు వివరించాలని నేతలకు సూచించారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకొని నేరస్తులను పరామర్శించడమే పనిగా గొడ్డలి పార్టీ పెట్టుకుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గొడ్డలి పార్టీ వ్యవహారాల గురించి నేతలను ఎంపిక చేసి ప్రెస్ మీట్లను పెట్టి ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.